బిగ్ బాస్ హౌస్లో 4వ వారం నామినేషన్ ప్రక్రియ చూసేందుకు ఆడియన్స్ను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. అయితే గత వారంలో కూడా ఈ వారం కూడా ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. లాస్ట్ వీక్లో ఇమ్యూనిటీ పొంది నామినేషన్ నుంచి సేవ్ అయినటువంటి ఫ్లోరా అలా ఈ వారం ఇమ్యూనిటీ టాస్క్లో ఇద్దరికి ఇమ్యూనిటీ వచ్చినట్లు సమాచారం. తాజాగా వదిలినటువంటి ప్రోమోలో దీనికి సంబంధించి టాస్క్ ఎలా జరిగిందని చూపించారు. మరి ఇమ్యూనిటీ ఎవరు పొందారో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ సంబంధించి ప్రోమో వదిలాడు కదా, నామినేషన్ నుంచి విముక్తి పొంది సేవ్ అవ్వడానికి ఇంటి సభ్యులకు నేను ఇస్తున్న టాస్క్ ఇమ్యూనిటీ స్టార్స్ అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. అనంతరం హౌస్లో ఉన్నటువంటి 12 మంది సభ్యులు 6 చొప్పున 2 టీంలుగా డివైడ్ చేశాడు. అనంతరం దీనికి సంచాలకుగా కెప్టెన్ అయినటువంటి డిమాండ్ పవన్ ఉన్నాడు. ఇంకా ఈ టాస్క్లో యాక్టివిటీ ఏరియాలో సెటప్ చేశాడు. మీ వైపు ఉన్న మొత్తం స్క్వేర్ బాక్సులను పూర్తిగా పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి 3 స్టార్స్లో ఒకదాన్ని తర్వాత మాత్రమే తీసుకొని కిందికి వచ్చి టీమ్ బాస్కెట్లో పెట్టాలి అంటూ డిమాండ్ రూల్స్ చదివి వినిపించాడు. ఇంకా మొదటి రౌండ్లో సుమన్ శెట్టి, దివ్య కలిసి సెకండ్ రౌండ్లో ఇమానియల్ సంజనాలను ఎదుర్కొన్నారు. వీళ్ళిద్దరి మధ్య టాస్క్ మాత్రం చాలా హోరాహోరుగా సాగింది, నువ్వా నేనన్నట్టు. అయితే వీళ్ళలో దివ్య, సుమన్ శెట్టి విజయం సాధించినట్లు మనకు సమాచారం అందింది. అలాగే ఆ తర్వాత తనుజ, భరణి, హరీష్, ఫ్లోరా మధ్య టాస్క్ నడిస్తే అయితే వీళ్ళల్లో బాక్సులు పగలగొట్టకుండానే స్టార్స్ తీసేశారు. దీంతో రూల్ ప్రకారం ఇద్దరు ఫౌల్ చేశారు కాబట్టి నో విన్నర్, బిగ్ బాస్ ఇద్దరిలో నుంచే అంటూ డిమాండ్ ఇచ్చాడు. ఇలా ప్రోమోలో టాస్క్ గురించి బాగా చూపించారు. అంతే ఇలా పెట్టినటువంటి ఇమ్యూనిటీ టాస్క్లో చివరికి 4 మధ్య పోటీ జరిగింది. తనుజ, సుమన్ శెట్టి, దివ్య, ఫ్లోరా 2 టాస్కుల్లో పోటీ పడ్డారు. వీరి నుంచి తనుజ, సుమన్ శెట్టి విజయం సాధించి ఈ వారం నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ పొందినట్లు మనకు సమాచారం అందింది. అంటే ఈ వారం నామినేషన్స్లో తనుజ, సుమన్ శెట్టి ఉండాలన్నమాట. అలానే కెప్టెన్ అయిన కారణంగా డిమాండ్ పవన్ కూడా ఉండడు. అంటే మిగిలిన 9 మందిలో నామినేషన్ జరగనున్నాయి. ఇప్పటికే గత వారం ఓటింగ్లో లిస్ట్లో డేంజర్ జోన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఇంకా శ్రీజ అయితే డిమాండ్ దయ వల్ల గత వారం నామినేషన్ నుంచి సేవ్ అయింది. కానీ ఈ వారం అలా సేవ్ అయ్యే పరిస్థితి కనపడలేదు. పైగా ఇమ్యూనిటీ కూడా వీళ్ళిద్దరికీ రాలేదు. కనుక ఈ వారం శ్రీజ నామినేషన్కు వస్తే మాత్రం వీళ్ళిద్దరిలో ఒకరు బయటికి వెళ్ళడం కన్ఫామ్గా అనిపిస్తుంది. అయితే ఫ్లోరా కూడా నామినేషన్లో ఉంటే కళ్యాణ్, శ్రీజకు కాస్త ఊపిరి పోవచ్చు. రీసెంట్గా హౌస్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేషన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మొత్తం 15 మంది హౌస్లోకి రాగా వీరి నుంచి ఇప్పటికే షష్ఠి వర్మ, అలాగే మర్యాద మనీష్, ప్రియా ఎలిమినేట్ అయ్యారు కదా. అలాగే మనకు బాగా అబ్జర్వ్ చేసుకుంటే శ్రీజ తెగ కంగారు పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దీంతో తనకి ఏమాత్రం హెల్ప్ చేయకుండా ముఖం మీద ఈ విషయాన్ని ఒప్పుకుంది శ్రీజ. బిగ్ బాస్లో ప్రస్తుతం ఇమ్యూనిటీ టాస్కుల్లో ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన 2వ లెవెల్ టాస్క్ వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు. ఈ టాస్క్లో భాగంగా పోటీదారులు చేయాల్సిందల్లా మీకు కేటాయించినటువంటి బిడ్జెస్కు ఉపయోగపడే ప్లాంక్స్ మిగతా ఇంటి సభ్యుల దగ్గర ఉంటాయి. వాటిని పొందడానికి పోటీదారులు ఆ ఇంటి సభ్యులను కన్విన్స్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్లో సుమన్ శెట్టి, ఫ్లోరా, దివ్య, తనుజ పోటీ పడ్డారు. ముందుగా భరణి ఆ ప్లాన్స్ పట్టుకొని వీళ్ళ ముందు నిల్చున్నాడు. నేను కరెక్ట్గా జడ్జ్ చేయలేకపోవడం వల్ల, నేను చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఇందాక ఫస్ట్ గేమ్లో నాతో పాటు తనుజ కూడా ఎఫెక్ట్ పడింది. ఆ బాధ్యత నేను తీసుకోవాలి కాబట్టి ఈ 2 నేను తనుజాకి ఇవ్వాలనుకుంటున్నా అని భరణి చెప్పాడు. ఇంతలో ఒకటే ఇవ్వాలి అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ రూల్స్ మాట్లాడారు. ఆ తర్వాత ఇమానియల్ వచ్చి సుమన్ శెట్టిని సపోర్ట్ చేశాడు. ఈ గేమ్ విషయంలో సుమన్ అన్న ఎఫెక్ట్స్ బాగా పెట్టాడని నాకు అనిపించింది అని ఇమానియల్ చెప్తే, దీంతో కింద నేను అంత కొట్టాను కాబట్టి ఆయన పైన అలా కొట్టగలిగారు కదా, నేను చెప్పిన స్ట్రాటజీ అది అంటూ దివ్య పాయింట్ లాగింది. పైకి వెళ్తున్నా అన్నది నేను అంటూ సుమన్ శెట్టి వాదించాడు. ఆ తర్వాత శ్రీజ వచ్చి కొత్త పాయింట్ తీసుకొచ్చింది. 3 వీక్స్ నువ్వు లేవు, 4వ వారం కూడా నీకు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే మిగిలిన ప్లేయర్లు అందరికీ అది డిసడ్వాంటేజెస్ అవుతుంది కదా. ఒకవేళ నామినేషన్లో ఉంటే ఎవరుంటే నేను సేవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని కూడా చూసుకోవాలి అంటూ ఇండైరెక్ట్గా తాను నామినేషన్కి భయపడుతున్నట్టు శ్రీజ ఒప్పుకున్నది. ఇక సో గురించి నువ్వు నామినేషన్లో పడి నేను నామినేషన్లో పడితే అని భయపడుతున్నావు అని దివ్య ముఖం మీద కడిగేసింది. దీనికి కూడా ఒక పాయింట్ అయితే శ్రీజ చెప్పగానే నీకు అదే పాయింట్ మెయిన్ పాయింట్ అంటూ దివ్య ఫైర్ అయింది. ఇంకెలా ఇమ్యూనిటీ టాస్క్లో మిగిలిన హౌస్మెంట్ సహకారంతో సుమన్ శెట్టి, తనుజ గెలిచినట్టు మనకు సమాచారం. అంటే వీళ్ళిద్దరిలో ఈ వారం నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ వచ్చిందనమాట. సో కనుక వీళ్ళిద్దరితో పాటు కెప్టెన్ డిమాండ్ ఈ వారం నామినేషన్లో ఉండరు. మిగిలినటువంటి 9 మందిలో నామినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే దివ్య ఉంటే తాను సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని శ్రీజ తనకు ఇమ్యూనిటీ రాకుండా అడ్డుపడింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.